మనం తరచూ చాలా మంది చిన్నపిల్లలు ఏడ్చి గుక్కబెడుతున్నారు అని వింటాం. దానిని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అని అంటారు. బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటే ఏంటి అంటే, పిల్లలు ఏడిసిన తర్వాత ఊపిరి ఆపేసి గుక్కపట్టడాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అని అంటారు. ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అనేది 6 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్యన పిల్లల్లో కామన్ గా రావచ్చు. ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ రావడానికి గల కారణాలు శరీరంలో రక్తహీనత ఉండటము, గుండెలో ఇబ్బంది ఉండటం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ చాలా మంది ఫిట్స్ అని చెప్పి భయపడతా కంగారు పడతా ఉంటారు. కాకపోతే ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అనేది ఫిట్స్ అంటే డేంజరస్ కాదు. కాకపోతే ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అనేది ఎక్కువసేపు ఉంటే మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల హైపోక్సిక్ సీజర్స్ అనే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ గుండె ఇబ్బంది, రక్తహీనత ట్రీట్ చేసుకోవడము అండ్ న్యూట్రిషన్ అనేది బేబీలో మెయింటైన్ చేయడం వల్ల ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ ని ట్రీట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ వచ్చేటప్పుడు రాకముందు ఏం చేయాలి అంటే, ఇలాంటి పిల్లలు ఎప్పుడైనా ఏడుపు స్టార్ట్ చేస్తే పిల్లల్ని డైవర్ట్ చేయడానికి వేరేది చూపించి ఏడుపు అనేది ఆపడానికి చూడాలి. ఆ బ్రెత్ హోల్డింగ్ వచ్చే ముందే మనము స్పెల్ ని ప్రివెంట్ చేయాలి. దాంతో పాటు ఒకసారి బ్రెత్ హోల్డింగ్ స్పెల్ వచ్చింది అంటే మొహం మీద గాలి ఊదటము, ఈపు మీద నమరడము, కొట్టడము చేయడం వల్ల బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అనేది ఫిట్స్ దాకా వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి.